హాయ్ అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ గుడ్ మార్నింగ్. 100 డే ఛాలెంజ్లో డే 26 అండి. ఇంకా మార్నింగ్ లేవగానే మా బాల్కనీ నుంచి చూస్తే బయట వ్యూ ఇలా ఉంటుందండి. ఇంకా మా హస్బెండ్కి అయితే టీ అయితే పెట్టిచ్చేసాను. ఇంకా నైటే కసువు అయితే చిమ్మేసాను కదండి. ఇంకా మార్నింగ్ లేవగానే మాప్ అయితే పెట్టేశాను, నీట్గా ఉంది. నైటే కసువు చిమ్మేసి పనుకుంటే మార్నింగ్ పని అంతా హడావిడిగా లేకుండా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. ఇంకా నేను వచ్చేసి నైటే కడిగిన పాత్రలు వచ్చేసి ర్యాకులలో అయితే నీట్గా అయితే అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకా దోశ వేద్దామని ఇంకా నేను వచ్చేసి కారం అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. నేను వచ్చేసి కారం ఎలా చేసుకుంటానంటే మిక్సీ జార్లోకి 2 ఆనియన్స్ తీసుకొని 5 6 రెడ్ చిల్లీస్ వేసుకొని ఇంకా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అండి. మెత్తగా కొన్ని నీళ్ళు వేసి, ఎక్కువ లేకుండా కొంచెం వేసి, ఇంకా మీకు మెదక్కని ఉంటే కొంచెం వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి. మెత్తగా అయితే అయిపోతుంది. ఇంకా నేను వచ్చేసి మిక్సీ పట్టినంత ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నానండి. నాకు కావాల్సినప్పుడు వాడుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. 2 or 3 days అయితే ఉంటుంది. ఇంకా నేను వచ్చేసి బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా అప్పుడే బద్రెగులు వేసిండు. బొంబాయి చట్నీ దోశలో కాంబినేషన్ బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను వచ్చేసి మళ్ళీ కరెంట్ పోతుందని ఇంకా మసాలా అయితే ముందుగానే కొట్టేసి పెట్టుకుంటున్నానండి. మసాలా జీలకర్ర, శనగలు, కొబ్బరి, ఆ తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఆనియన్, కొంచెం టమాటో వేసి వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకోవడమే. కొంచెం సాల్ట్ వేసి అంతేనండి, మసాలా అయితే రెడీ. మీకు గుత్తొంకాయ కర్రీ కావాలంటే మన ఛానల్లో రెసిపీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్లోకి దోశ అయితే వేసి బద్రీకి అయితే ఇచ్చేసి నేను కూడా అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసానండి. మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత లంచ్లోకి వచ్చేసి రైస్ అయితే ముందుగానే కడిగి పక్కకు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్ కూడా అయితే బట్టలు అయితే వేసానండి. ఇంకా అవన్నీ అయితే తీసుకెళ్ళి అయితే ఆరేసాను. ఫుల్ గాలి అయితే వస్తుంది. ఇంకా క్లిప్పులు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే అండి, లేకుంటే ఎగిరిపోయి పక్కన అయితే పడిపోతాయి. ఇంకా నేను వచ్చేసి లంచ్లోకి వచ్చేసి గుత్తొంకాయలు అయితే కట్ చేస్తున్నాను కర్రీ కోసము. ఇట్లా 4 సైడ్ కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న స్టఫ్ అంతా దీంట్లోకి అయితే పెట్టేసుకోవాలండి. మసాలా గుత్తొంకాయ కర్రీకి అయితే బాగుంటుంది. ఇంకా నేను వచ్చేసి పోపు అయితే పెట్టేసుకొని టమాటా, వంకాయ అయితే వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత కాసేపు మగ్గించుకుంటే ఇలా అయితే కలర్ అయితే చేంజ్ అవుతాయండి వంకాయ. నేను మంచిగా కలిపెట్టుకున్న తర్వాత మసాలా అయితే వేస్తానండి. మసాలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఆయిల్ మంచిగా మసాలాకు పట్టిన తర్వాత ఆ తర్వాత నాకు సరిపడన్ని వాటర్ పోసుకొని కుక్కర్కి విజిల్ అయితే పెట్టేశానండి. ఇంకా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటాం. మెత్తగా అయితే ఉడికిపోతుంది. బెంగళూరులో నేను వచ్చినప్పటి నుంచి ముందైతే కుక్కర్లో చేయకుండా కడాయిలు అయితే చేస్తున్నాను. 1 hour అయినా 1.5 hour అయినా వంకాయ అయితే అస్సలు ఉడికేదే కాదు, ఎందుకో ఏమో తెల్లే. మళ్ళీ అప్పటి నుంచి కుక్కర్లో అయితే చేసుకుంటున్నానండి వంకాయ గ్రేవీ అయితే. గ్రేవీలన్నీ కుక్కర్లోనే అయితే చేసేసుకుంటానండి. ఇంకా పాత్రలు అన్నీ ఇవన్నీ అయితే పడినాయి. ఇవన్నీ సింక్లోకి వేసేసి స్టవ్ అంతా నీట్గా తుడిచేసుకున్నానండి. ఇంకా గ్యాస్ బండ కూడా నీట్గా తుడిచేసుకుని ఇంకా రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయితే పక్క ఉడుకుతుంది. ఇంకా నేను వచ్చేసి పాత్రలన్నీ నీట్గా కడిగేసుకున్నానండి. ఇంకా రైస్ అయితే వంచేసుకున్నాను. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా గ్రేవీ కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో లంచ్ ఏం స్పెషల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసి పాత్రలన్నీ నీట్గా కడిగేసుకున్నాను. పాత్రలు కడుగుతుంటే వస్తూనే ఉంటాయండి. ఆడవాళ్ళకైతే ఈ పని అయితే అస్సలు తప్పదండి. ఇంకా కడుగుతుండల్లా కిచెన్ పని అయితే అస్సలు తప్పదు. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతి పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి. ఇంకా నేను వచ్చేసి రైస్ అయితే పెట్టుకొని తినేసాను. ఇంకా బద్రీకి కూడా అయితే రైస్ అయితే పెట్టించానండి. బద్రీ వచ్చేసి వీడియో తీయద్దు అంటున్నాడు. ఇంకా బద్రీకి అయితే స్నానం 2 o'clock అలా అయితే చేపిస్తున్నానండి. ఇంకా మార్నింగ్ చేపిస్తుంటే ఎక్కువగా చలి ఉంది. ఇంకా అది కాక ఇల్లు షిఫ్ట్ అయినాం కదా, ఇక్కడ ఇంకా చలి ఎక్కువైపోయింది. మేము వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఎండగాయలేదు. డైలీ అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముందింటి దగ్గర అయితే ఒకరోజు వర్షం పడి ఇంకో రోజు ఎండన్న వస్తుంది. ఇక్కడ వచ్చిన నుంచి డైలీ ఈవినింగ్ అయినా పడుతుందండి రెయిన్ వచ్చేసి.
కొత్త టై అయితే తెచ్చుకున్నాడు. 1000 రూపీస్ అంటండి ఇది. దీంట్లోంచి ఫైర్ లాగా వస్తుంది. ఇంకా ఈవినింగ్ బద్రీని వచ్చేసి పార్క్ అయితే తీసుకెళ్ళానండి. అక్కడ కాసేపు అయితే ఆడుకున్నాడు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్లోకి వచ్చేసి చపాతీ అయితే చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ కలిపెట్టుకున్నా కాబట్టి చపాతీ అయితే బాగా పొంగుతుందండి. కాయలు వేసి మంచిగా కాల్చేసి మా హస్బెండ్కి అయితే చపాతీ అయితే పెట్టిచ్చేసాను. ఇంకా నేను కూడా మార్నింగ్ అడిగిన పాత్రలు ఉంటే అవన్నీ ర్యాక్స్లలో నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా బద్రికి కూడా అయితే చపాతీ అయితే పెట్టించాను. బద్రి కూడా తింటున్నా. ఇంకా నేను కూడా చపాతీ అయితే పెట్టుకొని తినేసానండి. ఇంకా బద్రి ఆడుకుంటున్నాడు. ఇంకా నేను వచ్చేసి ఇంకా నైట్ తిన్న పాత్రలు కూడా అవన్నీ సింకులో ఉంటే ఇంకా అవి కూడా నీట్గా కడిగేసి అయితే పనుకున్నానండి. నైటే కడిగేసి పనుకుంటే మనం మార్నింగ్ వెళ్ళగానే కిచెన్లోకి వెళ్ళి చూడగానే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మార్నింగే వెళ్ళి కిచెన్లో పాత్రలన్నీ అలానే ఉంటే చూడగానే మనకు ఏ పని అసలు చేయబుద్దే కాదు. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అయినా కూడా ఆ రోజు పని అయితే త్వరగానే అవ్వదండి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డే 26 లాగా ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. బాయ్ బాయ్.